Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న కీ పబ్లిక్ కన్సర్న్స్ అండ్ అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ మీద కీ అప్డేట్స్ ఇవంతా జూమింగ్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో మనం గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీని జూమింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం, దాని తర్వాత పబ్లిక్ కన్సర్న్స్ చూసి ఫైనల్గా ఎలక్షన్స్కి ఎలాంటి పల్స్తో జనాలు వెళ్ళారు అన్న దాంతో విల్ కన్క్లూడ్. ఓకే, సో అంటే దో ఎలక్షన్స్ అండ్ ప్యూర్ పాలిటిక్స్ మన ఫోకస్ కాకపోయినా పబ్లిక్ పల్స్ ఎందుకని ఎలక్షన్స్ ముందు క్యాప్చర్ చేయడం మీద నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అంటే వాళ్ళ టేక్అవేస్ ఏంటి ఆన్ ద ఫైనల్ 5 year రెజీమ్ మీద ఉన్న ఇన్ఫరెన్సెస్ ఆర్ కన్క్లూషన్స్ అనేవి ఇట్ విల్ డిపిక్ట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో విల్ స్టార్ట్ విత్ ద డెవలప్మెంట్స్. సో వైసీపీ రెజీమ్లో లాస్ట్ 5 years ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి అంటే 400 crores వర్త్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేపట్టారంట. నెక్స్ట్ పార్క్స్ని రెనోవేట్ చేశారు, సైడ్ వాక్స్ కానీ పార్క్స్ ఏరియాస్ అంతా కూడా రెనోవేషన్ చేశారంట. అండ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, అవి ఒక 17 కొత్త యూపీహెచ్సిస్ పెట్టారంట. నెక్స్ట్ ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్స్ని ఎస్టాబ్లిష్ చేశారంట. అండ్ ఆ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్లమ్ ఏరియాస్ని అప్లిఫ్ట్ చేశారంట డ్యూరింగ్ దిస్ రిజీమ్. ఓకే, సో దీస్ ఆర్ ద కీ డెవలప్మెంట్ రిలేటెడ్ అప్డేట్స్ వెన్ ఇట్ కమ్స్ టు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఇక్కడ పబ్లిక్ ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఆబ్వియస్ కన్సర్న్ లైక్ క్యాపిటల్ అమరావతి డెవలప్ కాకపోవడం వల్ల గుంటూరు సిటీ కూడా డెవలప్ కాలేదు. దాని మూలంగా అమరావతి యాజ్ అ క్యాపిటల్ దాన్ని డెవలప్మెంట్ పక్కన పెట్టేస్తారు కాబట్టి వీ ఆల్సో సఫర్డ్ అని చెప్పేసి ఇట్స్ ఆల్సో కమింగ్ అవుట్ టు బి అ కీ కన్సర్న్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఎలక్షన్ ముందు టైం పీరియడ్ని జూమింగ్ చేసి చూస్తే అక్కడ ఒక వాటర్ కంటామినేషన్ క్రైసిస్ జరిగిందనమాట. ఎస్పెషల్లీ అక్కడ స్లమ్ ఏరియాస్లో అక్కడంతా కూడా వాటర్ కంటామినేట్ అయిపోయి చాలా వరకు డయేరియా కానీ ఇట్లాగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇట్ హ్యాస్ బికమ్ అ హ్యూజ్ క్రైసిస్ లోకలీ. ఓకే, సో దాట్ క్రియేటెడ్ అ టర్బులెన్స్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ బిఫోర్ ఎలక్షన్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ స్ట్రీట్ డాగ్ మెనేజ్ ఉందంట. ఇక్కడ పబ్లిక్ చెప్పేది ఏంటి అంటే వెహికల్స్ వెళ్తుంటే 20-30 స్ట్రీట్ డాగ్స్ ఆ వెహికల్స్ ఎమ్మడి పడతా ఉంటాయి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనుండే చోట కూడా దిస్ ఇస్ అ కామన్ ఫెనామినా అక్రాస్ ద సిటీ. అండ్ లెట్ మీ నో మీరు ఎక్కడ ఉంటున్నారో, మీకు కూడా ఈ స్ట్రీట్ డాగ్ మెనేజ్ నేను చాలా వింటూ ఉంటున్నా అక్రాస్ ద స్టేట్, ఈవెన్ బెంగళూరు, ముంబై, ఇండియా వైడ్ ఉన్నట్టుంది ఈ ప్రాబ్లం. బట్ లెట్ మీ నో మీ ఏరియాస్లో మీరుంటున్న ఏరియా కూడా మెన్షన్ చేసి అక్కడ ఈ స్ట్రీట్ డాగ్ మెనేజ్ ఉందా, మీరు వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బండ్ల మీద వెళ్తున్నా, ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ వెంటపడే సీన్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ రెసిడెంట్స్ లోకల్ అఫీషియల్స్కి, లోకల్ కార్పొరేటర్ అండ్ సివిక్ అఫీషియల్స్కి చాలాసార్లు కంప్లైంట్ చేసినా కూడా సిచ్యువేషన్ ఏం చేంజ్ కాలేదంట. సో దే హ్యావ్ అ వెరీ పర్సిస్టెంట్ ప్రాబ్లమ్ విత్ ది స్ట్రీట్ డాగ్స్. ఓకే, అండ్ దెన్ లాస్ట్లీ ఇక్కడ పబ్లిక్ కన్సర్న్స్లో ఉన్న అనదర్ కన్సర్న్ ఏంటి అంటే లాస్ట్ వన్ 400 crores పెట్టి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేపట్టినా కూడా ఇక్కడ పెండింగ్ రోడ్ వైడనింగ్ వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్ టు బి అ కీ కన్సర్న్ ఫ్రమ్ దిస్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఫైనల్గా జనాలు ఎట్లా ఉన్నారు అంటే ఈ ఎలక్షన్ పల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే హ్యావ్ కన్క్లూడెడ్ ఆన్ ద డెవలప్మెంట్ వర్క్స్ వర్సెస్ ద పబ్లిక్ కన్సర్న్స్. ఫ్రెండ్స్, ఇక్కడ it looks like or it appears to be people are equally split between pro and anti incumbency. As per the information that's available, it appears to me that it is clearly split between pro incumbency and anti incumbency. There are a set of people వాళ్ళు అక్కడ జరిగిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, వైసీపీ చేసిన డెవలప్మెంటల్ వర్క్స్ కానీ, అండ్ ఆల్సో అక్కడ లోకల్ అఫీషియల్స్ జనాలకి అందుబాటులో ఉన్న తీరు త్రూ ద స్పందన ప్రోగ్రామ్. There are people who are appreciating that. Again, there are a set of people who are again lamenting, వీళ్ళు స్టేట్ క్యాపిటల్ ఇష్యూ సెంట్రిక్గా డెవలప్మెంట్ ఏమీ జరగలేదు అండ్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ అదర్ పబ్లిక్ కన్సర్న్స్ని నేను మెన్షన్ చేసినట్టు వాటి మీద డిస్సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ అగైన్ దిస్ నాట్ కన్క్లూజివ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ అవైలబుల్. ఓకే, సో ఫ్రెండ్స్, దాట్స్ ద థింగ్ విత్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ. డెవలప్మెంట్స్ ఏం చేశారో చూసాం, కీ పబ్లిక్ కన్సర్న్స్ ఏంటో చూసాం, అండ్ ఫైనల్గా వాళ్ళు ఎలక్షన్కి ఎలాంటి పల్స్తో వెళ్ళారు అన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసాం. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, మీరు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే లెట్ మీ నో యువర్ కామెంట్స్. మీకు
జరిగిన డెవలప్మెంట్ సాటిస్ఫాక్టరీ ఉందా, ఆర్ ఇంకా ఏమైనా జరిగిన డెవలప్మెంట్స్ మనం డిస్కస్ చేయని డెవలప్మెంట్స్, నేను డిస్కస్ చేయని డెవలప్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఆర్ నేను మెన్షన్ చేయని పబ్లిక్ కన్సర్న్స్ మీ దృష్టిలోకి ఏమైనా వచ్చాయా. ఓకే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ స్టిల్ హ్యావ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ valid references, let me know your thoughts in the comments. Okay, so with that, thank you.